హాయ్ అండి. వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ మార్నింగే సండే రోజు నేను మా ఇంటికైతే వెళ్తున్నాను. మేమందరం కలిసి డ్యాడీ వాళ్ళకైతే అస్సలు చెప్పలేదండి మేమొస్తున్నట్టు. సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి బయలుదేరాము ఎర్లీ మార్నింగు. బెంగుళూరు నుంచి బంకాపురానికండి. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇలా బయలుదేరిపోయాము. చూడండి అసలు మొత్తం బెంగుళూరు అంతా ఫాగ్ కింద కమ్మేసింది. ఏం కనపడట్లేదు రోడ్డయితే. లైట్‌గా వర్షం కూడా పడుతుందండి దీంతో పాటు. ఎప్పుడు గూడా ఒక అడుగు ఇంకా ముందరే బయలుదేరుతామనమాట. 6:00కి అలా స్టార్ట్ అవుతేనే దాదాపు 10 అవర్స్ జర్నీ పడుతుంది. ఎర్లీగా స్టార్ట్ అయ్యేవాళ్ళం. ఈసారి ఎందుకో కొంచెం లేట్ అయింది. 1 అవర్ లేట్ అయిపోయింది మాకు. ఇది చూసారా ఏషియన్ మాల్ అండి. భలే ఉంది. చాలా బావుంటుందంట. ఎప్పుడు చూడలేదు. ఒకసారి అయితే వెళ్లి చెక్ చేయాలి. అనుకుంటూ ఉంటాను బయటికి వెళ్ళాలి, చూడాలని చెప్పి. కానీ అస్సలు కుదరదండి. ఇంట్లోనే సరిపోతుంది. బయటికేమన్నా వెళ్ళాలంటే వెజిటబుల్స్ అలాంటివి అవే తీసుకొని వస్తూ ఉంటాను తప్ప, ఇలా వీటన్నిటి తిరగడం అయితే కుదరదు కిడ్స్ తోటి. ఇవాళ నాతో పాటు మిమ్మల్ని కూడా మా ఇంటికైతే తీసుకెళ్తాను. మమ్మీ వాళ్ళకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. అసలు వాళ్ళకి తెలియనే తెలీదు మేమొస్తున్నట్టు. వస్తున్నట్టు తెలీదు కాబట్టే వాళ్ళైతే అమ్మ, నాన్న, అక్క అందరూ కలిపి యాదగిరిగుట్ట వెళ్లారంట. మేమొస్తున్నట్టు తెలీదు. తెలిస్తే గనక ఇంట్లో అదో రకం హడావుడి ఉంటుంది. ఇంకా పిల్లలొస్తున్నారని. చూసారా మబ్బయితే ఎంతలాగా పట్టేసిందో. చాలా వర్షం ఉందండి. సైక్లోన్ ఏమన్నా ఉంది ఏమో తెలీదు కానీ లాస్ట్ వీక్ అయితే ఫుల్లు చలి, వర్షం అంతా ఉన్నది. మేము ఇంటికెళ్ళొచ్చేసరికి మొత్తం అయితే సెట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఈసారి ఎప్పుడు పట్టలేదు అంతలాగా పట్టింది. ఏకంగా 13 అవర్స్ పట్టేసింది జర్నీ. ఎందుకంటే మధ్యలో ధర్మవరంలో అయితే ఆగాం మేము. అక్కడే 3 అవర్స్ పట్టేసింది. సో, కొంచెం లేటే అవ్వింది. కార్‌లో ఇలాగ లాంగ్ జర్నీ అయితే చాలండి. మేమిలాగా శివుడి పాటలు పెట్టుకొని వెళ్తూ ఉంటామనమాట. శివుడి నామాలు అలాగే ఇంకా చాలా చాలా ఉంటున్నాయి గదా! అవన్నీ పెట్టుకొని చిన్నగా ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాము. జస్ట్ ఇప్పుడే బెంగుళూరు టోల్ గేట్ అయితే దాటామనమాట. దాదాపు ఒక 2 అవర్స్ పట్టింది బెంగుళూరు దాటడానికి మాకు. అంత టైం పట్టేసింది. మొత్తం రోడ్డంతా చాలా రష్‌గా ఉంది. అందులోనూ సండే గదా! చాలా రష్‌గా ఉంది. చూసారా మబ్బు ఎలా పట్టేసిందో మొత్తం అంతా కూడా. చాలా బావుంది. భలే ప్లెజెంట్‌గా ఉంది వెదర్ అయితే.
ఇలా ఇంటికెళ్ళేటప్పుడు మేమెప్పుడు కూడా ఏం ఫుడ్ అయితే తీసుకొచ్చుకోమండి. బయటే తినేస్తూ ఉంటామనమాట. అలాగే ఇవాళ బయట తిందాం అనుకున్నాం కానీ, మాకెక్కడ కుదరలేదు రెస్టారెంట్‌లో తినడం. ఆఖరికి ఒక రెస్టారెంట్ దగ్గరైతే ఆగాం కానీ, తనకి అక్కడ నచ్చలేదు. మా సహస్రకి ఓన్లీ దోస ఒకటి, పొంగల్ ఒకటి ఉందని చెప్పారు. కానీ మా సహస్ర అయి 2 కూడా తినదు. ఇంకా తిరిగి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఏమీ తినలేదండి. దోస, పొంగల్ కూడా వాళ్ళకేమీ నచ్చలేదు. ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. మధ్యలో సమోసా ఉంటే సమోసా ఓ దగ్గర ఆపి అక్కడైతే ఫుడ్ తినేసాం. మా సహస్ర కోపం వచ్చింది. ఏమీ ఇప్పించలేదని చెప్పి ఒక్క సమోసా ఇప్పిస్తే ఏం సరిపోతుందని అన్నది. ఇంకా మేమందరం కూడా డల్ అయిపోయాము. ఇంకా ఏమీ ఎనర్జీ లేదు. మా స్వీటీ కూడా బాగా డల్. వెనకాల మా స్వీటీకి కూడా నీరసం వచ్చేసింది. ఇంకా హాయ్ చెప్పంటే స్లోగా చెప్తుంది హాయ్ అని. ఇంకా అందరం అయితే డల్ అయిపోయాము. ఇంకా మళ్ళీ మధ్యలో ఏమైనా ఫుడ్ అయితే తిందామని చూసాము. మళ్ళీ ఎక్కడ మాకైతే ఏమీ దొరకలేదు ఫుడ్ ఎక్కువగా. మళ్ళీ ఇంకా చిన్నగా అలాగా వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్తూ ఉంటే ఇంకా కియో మోటార్స్ అయితే వచ్చేసింది ఫైనల్లీ. అనంతపురం దగ్గరలో ఉంది కదండి కియో మోటార్స్. ఎప్పుడు కూడా కియో మోటార్స్ అవి దాటేసరికి మనకి మాకైతే 9:30 అలా అవుతుంది. కానీ ఈసారి అకంగా 11 అలాగా అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది కియో మోటార్స్ దాటేసరికి. ఈ ట్రిప్‌లో మేము మధ్యలో ధర్మవరానికి కూడా వెళ్ళామండి. మా స్వీటీకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మంచి మార్క్స్‌తో వస్తే నీకు శారీ కొనిపిస్తానక్క అని చెప్పింది. సో, దానికి ఫస్ట్ పీయూ, సెకండ్ పీయూ మంచి మార్క్స్‌తో పాస్ అయింది. అందుకని నాకు గిఫ్ట్‌గా శారీ కొనిస్తాను. అది కూడా ధర్మవరంలోనే కొంటానక్క అన్నది. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. కానీ ఈసారి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి ధర్మవరానికైతే మేము వెళ్ళాము. అయితే మాకు ఒక తెలియని విషయం ఏంటంటే సండే రోజు ధర్మవరం షాప్స్ అన్నీ క్లోజ్ అంట. ఆ విషయం మాకు తెలీదండి. మేమేమీ కనుక్కోకుండా డైరెక్ట్ అయితే వచ్చేసాము. షాప్స్ అన్నీ క్లోజ్ ఉండేసరికి ఒకటో రెండో షాప్స్ అయితే ఓపెన్ చేసున్నాయి. అదే వాళ్ళ లోపలికి ఇంట్లోకి తీసుకెళ్ళి నేతల దగ్గర డైరెక్ట్ తీసుకెళ్ళి అక్కడైతే మాకు చూపించారు శారీస్. ఇంకా లోపలికి కార్ వెళ్ళాలంటే అక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి నడుచుకుంటా అయితే వెళ్ళాము ఇంట్లోకి. వెళ్ళి అక్కడైతే శారీస్ చూసాము. చాలా రకాల శారీస్ అయితే చూపించారండి. మంచి మంచి కలర్స్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్. ఎందుకంటే డైరెక్ట్ నేత వాళ్ళే కదా. అందుకని కలర్ కాంబినేషన్స్ కూడా పట్టు ఏంటి, క్లాత్ ఏంటి చాలా బాగుంది. నేను ఎక్కువ కూడా ఎప్పుడు కూడా ఇలాగా వీవర్స్ దగ్గర నుంచే కొంటూ ఉంటాను. సిల్క్ శారీసే ఎక్కువ తీసుకుంటూ ఉంటానండి నేను. చిన్నదో పెద్దదో కానీ అసలు వర్క్ శారీస్ కానీ నార్మల్ శారీస్ కానీ అసలు కొనుక్కోను. ఎక్కువ ఇంకా పట్టు శారీసే తీసుకుంటానని కంచి, ఉప్పాడ, కుప్పడం ఇలాంటివన్నీ రకరకాల అట్లా పట్టు శారీసే తీసుకుంటూ ఉంటానన్నమాట. కట్టేదే ఎప్పుడో ఒకసారి కదా, ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటాను కాబట్టి ఇంకా అలాగే తీసుకుంటాను. ఫస్ట్ నుంచి అలాగే ఇష్టం నాకు. అయితే తర్వాత ఇంకా నేను ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టాను. ఒకసారి మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి డీటెయిల్గా. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళ కాంటాక్ట్ కావాలన్నా నేను ఇస్తాను. తర్వాత అక్కడ తీసేసుకున్న తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరి ఒక దగ్గర అయితే ఆగి ధర్మవరం దాటిన తర్వాత అక్కడైతే మేము లంచ్ అయితే చేసేసాము. మా లంచ్ అవగొట్టుకొని మళ్ళీ తిరిగి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి మాకు దాదాపు 10:30, 11 అయిపోయింది. అందరూ కూడా పడుకున్నారు. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లండి. ఎవరు కూడా లేరు. లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఉన్నాయి చూసారా. ఇక్కడ కార్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళాము. మొత్తం చీకటిగా ఉంది. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మమ్మీ సహస్ర తాతయ్య అని పిలుస్తుంటే ఎవరో అనుకొని డోర్ ఓపెన్ చేసింది. మా డాడీ అయితే ఇంకా మొబైల్లో ఏమో అనుకున్నారంట. ఆమె వీడియో కాల్ చేసి ఉంటుందేమో చిన్ని అని అనుకున్నారంట. కానీ మేము ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి ఆయన అయితే సగం నిద్రపోయి లేచి నిద్దట్లో నిజమా కాదా అనుకొని అలా లేచి నడిచొస్తూ ఉన్నారు మా రోహన్ గారిని తీసుకొని. ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాం రా మీరు వచ్చారంటే అని అనుకున్నారు. చాలా రోజులు అయిపోయిందండి, 8 months పైన అయిపోయింది. చెల్లి పెళ్ళైన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మేము. మా ఫ్యామిలీకి అయితే ఇలా సర్ప్రైజ్ ఇచ్చాము. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్